కొలుకుపూడి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నుంచి తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయనకి విపరీతమైన పబ్లిసిటీ దక్కింది. అనేక కారణాలతో నిత్యం వార్తల్లో ఉండేదానికోసం ఈ ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి కొలుకుపూడి ఇటీవల కొంత తెరమరుగయ్యారు. ఆయన పేరు గడిచిన నెల రోజులుగా పెద్దగా వినిపించిన దాఖలాలు లేవు. నెల రోజుల క్రితం హఠాత్తుగా తన పార్టీ అధినేతకే వార్నింగ్ ఇచ్చే స్థాయిలో ఆయన స్టేట్మెంట్లు ఇచ్చారు. అధిష్టానం స్పందించకుంటే 48 గంటల్లో రాజీనామా చేస్తాను అంటూ హెచ్చరించారు. ఆయన రాజీనామా చేయలేదు. ఆయన అధిష్టానం ఆయన పెట్టిన డిమాండ్లని అంగీకరించలేదు. దాంతో కొలుకుపూడి శ్రీనివాసరావు కొంత సైలెంట్గా ఉన్నారు. ఏమయ్యారా ఈ ఎమ్మెల్యే అని చాలామంది వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి ఎమ్మెల్యే హఠాత్తుగా ఇప్పుడు మళ్ళీ తెర మీదకు వచ్చారు. ఈసారి మరొక విచిత్రమైనటువంటి వ్యవహారం. ప్రస్తుతం కొలుకుపూడి శ్రీనివాసరావుకి ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నుంచి గెలిచినటువంటి ఎంపీ కేశినేని చిన్నీకి మధ్య ఏమాత్రం సఖ్యత లేదు. ఇరువురికి అనేక రకాలుగా విభేదాలు ఉన్నాయి. కేశినేని చిన్ని ప్రోద్బలంతోనే తిరువూరులో కొలుకుపూడి శ్రీనివాస్కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలోని మరొక వర్గం బలంగా ప్రయత్నం చేస్తుంది. కొలుకుపూడి శ్రీనివాస్కి అడుగడుగునా అడ్డంకులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆయన్ని అనేక రకాలుగా చిక్కుల్లో నెట్టాలి అని యత్నిస్తుంది. ఏ చిన్న అవకాశం దొరికినా కొలుకుపూడిని బదనాం చేసేదానికి గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. దాంతో ఆయన కమ్మ సామాజిక వర్గం, కమ్మ లాబియింగు అంటూ బహిరంగంగానే విమర్శించాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి కొలుకుపూడి ఇప్పుడు కేశినేని చిన్నీకి మద్దతుగా రంగంలో దిగినటువంటి తీరు అత్యంత ఆసక్తికరంగా కనిపిస్తుంది. కేశినేని చిన్నీకి కొలుకుపూడికి మధ్య ఉన్నటువంటి వైరం చాలా తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి దశలో ఇప్పుడు కేశినేని చిన్ని చిక్కుల్లో పడ్డారు. కేశినేని చిన్నిని అన్ని రకాలుగానే ఇక్కట్లో నెట్టేందుకు ఆయన సోదరుడు మాజీ ఎంపీ రాజకీయ ప్రత్యర్థి కేశినేని నాని బలంగా ప్రయత్నం చేస్తున్నారు. నేరుగా ఈడీకి కూడా లేఖ రాసి కేశినేని చిన్నీని చిక్కుల్లో నెట్టే ప్రయత్నం చేశారు. దాంతో కేశినేని చిన్ని ఈ వ్యవహారం నుంచి గట్టెక్కేదానికోసం కేశినేని నాని మీద తీవ్రమైనటువంటి స్థాయిలో దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా కేశినేని చిన్నికి మద్దతుగా పలువురు టీడీపీ నేతలు రంగంలో దిగి మాట్లాడుతున్నారు. బుద్దా వెంకన్న, నాగుల మీరా ఇలాంటి సీనియర్ టీడీపీ నేతలు కూడా ఇప్పుడు కేశినేని నాని మీద తీవ్రమైనటువంటి స్థాయిలో ధ్వజం ఎత్తుతున్నారు. ఇదే అవకాశంగా మలుచుకుని కేశినేని చిన్నీని ప్రసన్నం చేసుకోవాలనుకున్నారో, లేకుంటే కేశినేని చిన్నీకి తన మీద ఉన్నటువంటి వ్యతిరేకతని తగ్గించాలనుకున్నారో, లేదంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు పూర్తిగా సమసిపోవాలని మనస్ఫూర్తిగా భావించారో తెలియదు. కానీ కొలుకుపూడి శ్రీనివాస్ కూడా ఇప్పుడు కేశినేని చిన్నీకి మద్దతుగా రంగంలో దిగారు. ఈ రంగంలో దిగినటువంటి ప్రయత్నంలో కేశినేని నాని మీద చర్యలు తీసుకోవాలి అంటూ సిబిఐ డైరెక్టర్కి లేఖ రాశారు. సిబిఐ డైరెక్టర్కి రాసినటువంటి లేఖలో కొలుకుపూడి శ్రీనివాసరావు చేసినటువంటి తప్పిదం ఇప్పుడు చాలామందిని విస్మయానికి గురిచేస్తుంది. కొలుకుపూడి శ్రీనివాసరావు ఐఆమ్ ఏ పార్లమెంట్ మెంబర్ అన్నట్టుగా తన లేఖలో ఉన్నటువంటి తీరుని చాలామంది ఎద్దేవా చేస్తున్నారు. కేవలం పార్లమెంట్ మెంబర్ అని సరిపెట్టుకోకుండా ఏకంగా హోమ్ అఫైర్స్ కమిటీ మెంబర్ని అని కూడా ఆ లేఖలో చెప్పుకున్నటువంటి వైను అత్యంత విచిత్రంగా కనిపిస్తోంది. ఈ లేఖని కేశినేని నాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈయన ఎంపీయా ఎమ్మెల్యేనా అసలు ఏంటి ఈయన అంటూ ఎద్దేవా చేసేదానికి ప్రయత్నం చేశారు. పైగా కొలుకుపూడి శ్రీనివాసరావు ఐఏఎస్లకు శిక్షణ ఇచ్చేటువంటి అత్యున్నత మేధావిని అని చెప్పుకుంటారు. అలాంటి కొలుకుపూడి శ్రీనివాసరావు తను రాసినటువంటి లేఖలో తను ఒక ఎంపీగాను హోమ్ అఫైర్స్ కమిటీ మెంబర్గాను పేర్కొన్నటువంటి విషయాన్ని ఇప్పుడు కేశినేని నాని ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఇది నిజంగానే ఆయన రాసిన లేఖ, లేదంటే ఆ లేఖలో ఎవరైనా రాస్తే ఈయన కిందన సంతకం మాత్రం పెట్టేసి సరిపెట్టుకున్నారా, లేదంటే ఇంకెవరో రాసినటువంటి లేఖని కాపీ రాసి పైన అడ్రస్సు కిందన సంతకం మార్చి సిబిఐకి పంపించేశారా? ఏం జరిగినప్పటికీ కూడా కొలుకుపూడి శ్రీనివాసరావు లేఖలో తను ఒక ఎంపీని అంటూ పేర్కొన్నటువంటి వైను అత్యంత విచిత్రంగా విస్మయకరంగా కనిపిస్తోంది. ఇదొక వివాదంగా మారుతుంది. దీన్ని కేశినేని నాని ఎద్దేవా చేస్తున్నటువంటి తరుణంలో కొలుకుపూడి ఏ రకంగా స్పందిస్తారు అన్నది ముఖ్యమైనటువంటి అంశం.